అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో అవతార్, టైటానిక్ ఈ 2 మూవీసే అన్నిటికంటే ఎక్కువ కలెక్షన్‌లు రాబట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ఆ రెండిటి మూవీస్‌ని క్రాస్ చేసి మరొక మూవీ వచ్చిందట. సో దాని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్ ఏంటి సార్ ఆ మూవీ డీటెయిల్స్? యాక్చువల్గా హాలీవుడ్ సినిమాలకి ఎక్కువగా క్రేజ్ ఉంటుంది. యానిమేటెడ్ మూవీస్. ష్రంక్ అనే ఒక సినిమా ఉండేది, ఒక 10-15 ఏళ్ళ కిందట వచ్చిన సినిమా. అంటే కొంచెం ఒక అందవికారంగా ఉండే ఒక పని గొర్రెలు కాపరి అవడం సంథింగ్, ఒక అందమైన యువరాన్ని పెళ్ళాడతాడు. అదొక అంటే ఎప్పుడు స్టోరీలు ఎలా ఉంటాయంటే కోటలో యువరాని తోటలో రాకుమారుడికే లవ్ అఫేర్ లాగా చూపిస్తూ ఉంటారు. సో అది కూడా ఆ యానిమేషన్లో వచ్చిన ఫస్ట్ సూపర్ హిట్ మూవీ. అంటే ఫస్ట్ సినిమా అదొక నాకు తెలియదు కానీ ష్రంక్ అని దానిలో చాలా తర్వాత పార్ట్ వచ్చి వాడికి డిఫరెంట్గా ఇక్కడ ఇలా చెవులు కూడా ఉంటాయి, మీకు అబ్జర్వ్. అదే కొంచెం బాడీ షేప్ కూడా కొంచెం లంబుగా ఉన్నట్టు ఉంటాడు, బాడీ షేమ్ లాగా ఉంటది వాడి ఫేస్. అయితే ఇప్పుడు ఈ ఇయర్ నిన్న మొన్న పేపర్లో కూడా వేశాడు, ఈ ఇయర్ బాక్స్ ఆఫీసులో పెద్ద పెద్ద హీరోలు ఏవి నెగ్గుకొచ్చారు, చిన్న సినిమాలకి ఎక్కువ క్రేజ్ వచ్చింది అనేలాగా ఒక ఆర్టికల్ కూడా రాశారు. దాంట్లో శుభారంభం విక్టరీ వెంకటేష్ గారు చేస్తే 2025కి ఎండ్ కార్డు బాలయ్య గారు వేశారు అన్నట్టుగా అఖండ 2తో. అది సంక్రాంతికి వస్తున్నా ఈయన అఖండ 2. బట్ ఆ అఖండ 2 కన్నా మంచి హిట్ టాక్ తెచ్చుకున్నది శంబల ఆది సాయి కుమార్ గారు అబ్బాయి ఆది. సో దానికి మంచి హిట్ టాక్ వచ్చింది, మంచి థ్రిల్లర్ మూవీ లాగా కూడా మంచి పేరు, ఆయన పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. ఇక్కడ ఛాంపియన్ సినిమాలో రోషన్కి మంచి మార్కులు పడినాయి, సినిమాకి అంత హైప్ రాలేదు. ఇక్కడ శంబలకు మాత్రం ఆదికి మంచి పేరు వచ్చింది, సినిమాకి కూడా చాలా రోజుల తర్వాత ఆదికి ఒక హిట్ పడింది. ఇకపోతే ఈ హాలీవుడ్ సినిమాల వరకు వస్తే ఇప్పుడు హాలీవుడ్ ఎక్కువ ఉంటాయి, కానీ మొన్న అవతారు పార్ట్ 3 రిలీజ్ అయింది, కానీ ఎందుకు అంత మెప్పించలేకపోయాయి. బట్ నేజా అనే ఒక సినిమా కరోనా ముందు ఎప్పుడు రిలీజ్ అయింది. అది అంటే చైనీస్ మూవీస్ కొన్ని మైథాలజీకి సంబంధించినవి ఉంటాయి, కొంచెం దాంట్లో దైవత్వం ఉంటుంది, కొంచెం అంటే బౌద్ధిజంలో కనిపిస్తుంది. బట్ సంకల్పం విధిని ఎదిరించగలదు అనే కాన్సెప్ట్లు ఎక్కువ ఉంటాయి. ఈవెన్ చైనీస్ మూవీ అంటే గుర్తొచ్చింది కాబట్టి అది కుంఫు పాండా కూడా సేమ్ అలాంటిది. ఆ పాండా గాడికి ఏమీ రాదు, ఏమి తెలీదు. వన్ ఫైన్ డే ఆ స్క్రోలింగ్లో ఏముంది అని తీరా చూస్తే ఏమీ లేదు, నథింగ్. సో నథింగ్ అంటే ఏముండదు, దాన్ని నువ్వు ఊహించుకోవాలి, నీ సంకల్పంలో గొప్పది అనేలాగా అది. దాంట్లో కూడా 3-4 పార్ట్లు వచ్చేసాయి నాకు తెలిసి కుంఫు. ఇప్పుడు నేజా కూడా ఒక విధిని ఎదిరించే కుర్రాడి స్టోరీ, అది బాలుడి స్టోరీ. పిల్లలు బాగా ఇష్టపడి చూస్తారు నేజా. అయితే 2019లో వచ్చింది, దానికి ఇప్పుడు సీక్వెల్గా నేజా 2 వచ్చింది. మరి కొంచెం మైథాలజీ అవన్నీ యాడ్ చేసి నేజా 2 వచ్చింది. అది ఇప్పుడు లాస్ట్ మన సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఇప్పుడు రిలీజ్ అయింది. అది చైనీస్ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ డబ్ చేశారు, బాగుందన్నాక దాన్ని హిందీలో డబ్ చేశారు, మిగతా భాషలో డబ్ చేసేలా నాకు తెలియదు. తెలుగు అంటే ప్రాంతీయ భాషలో వచ్చిందా? ఓకే. సో ఆ సినిమా ఇప్పుడు వరకు ఈ ఇయర్లో రికార్డ్ కలెక్ట్ చేసిన బిగ్గెస్ట్ కలెక్షన్ గల మూవీ అంట. అంటే సుమారుగా $2.2 బిలియన్ అంటే దగ్గర 20,000 కోట్లు ఎంత వచ్చిందంట. 19,000 కోట్లు 20,000 కోట్లు. ఏంది అసలు, మనం ఇంకా 2,000 కోట్లలోనే ఉన్నాం మన హిట్ అంటే. ఇప్పుడు ఈ రీసెంట్గా దురంధర ఏదో చెప్పుకుంటున్నారు, తక్కువ టైంలోనే 1100 ఎన్ని కోట్లు, 24 డేస్ అయిందంట, 1100 కోట్లు కలెక్ట్ చేసింది. అంతకుముందు దంగల్ 2,200, తర్వాత పుష్ప 1900, బాహుబలి 18-20 ఎంతో ఉంది, అలా ఉన్నాయి. బట్ ఓవరాల్ హాలీవుడ్ చూస్తే అవతార్ ఏదో ఉంటుంది ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ అవతార్ 1, తర్వాత ఏవో టైటానిక్ కూడా 3rd ప్లేస్ అంట. సెకండ్ ప్లేస్ కూడా మళ్ళీ అవతార్ 2 అంట. మన దగ్గర సరిగ్గా ఆడలేదు కానీ ఫైర్ అండ్ ఏదో చెప్పాను కదా, తెలుగులో నారప్ప స్టోరీయే అవతార్గా తీశారని. సో మరి అది అంత భారీ ఓవర్సీస్లో భారీ కలెక్షన్స్ చేసి ఉండొచ్చు. బట్ టైటానిక్, ఎందుకంటే టైటానిక్ 11 ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకుంది ఆ రోజుల్లో. బిగ్గెస్ట్ రికార్డ్ అది టైటానిక్. అంటే అన్ని వేల కోట్లు, దగ్గర 10,000 కోట్లు ఎంతో కలెక్ట్ చేసింది. అంటే అక్కడ సినిమాల గొప్పతనం ఏంటంటే టైటానిక్ మీరు అన్నారు కూడా చెప్తున్నా, సినిమా ఆ షిప్పు కొలాప్స్ అయిపోవడము, సరిగ్గా బరువు ఎక్కువై సగానికి ఇరిగిపోయి ఆ మంచు కొండలో పడిపోవడం ఆ నీటిలో, ఆ తర్వాత అందులో అది జరగక ముందు ఒక లవ్ ట్రాక్ నడుస్తూ ఉంటది. సార్ ఇదంతా కూడా రియాలిటీగా చూపించు ఎక్కడ అసలు ఇది మూవీ లాగా మూవీ. అది అంటే
అప్పుడే ఒక రకరకాల ఆర్టికల్స్ వచ్చాయి పేపర్లో, అవును. ఇంగ్లీష్ పేపర్లో కానీ తెలుగు పేపర్లో. అప్పుడు న్యూస్ ఛానల్స్ ఇంతగా లేవు కదా, నాకు తెలిసింది 98, 99 ఇప్పుడు టైటానిక్ సినిమా రావడం. సో అప్పుడు ఒక హాల్లో వాటర్ వేసి చిన్న షిప్ నమూనా చేసి దాన్నే జూమ్ కెమెరాలు పెట్టి పెద్ద షిప్ లా చూపించారట. అది చాలా, అంటే మెయిన్ సినిమాలో నాకు నచ్చింది ఏంటి, సినిమా కన్నా లవ్ ట్రాక్ చాలా బాగుంటది. విన్స్లెట్, లియోనార్డో డికాప్రియో హీరో పేరు. అప్పుడే అన్ని కోట్లు అంటే ఇప్పుడు అసలు ఇంకా అవతారం ఎందుకు అప్పుడు పనికొస్తాయి? ఉండడానికి డబలే కదా ఇప్పుడు. ఎస్, డబల్ ఆఫ్ కోర్స్. అంటే ఎకనామిక్ లా ప్రకారము ఎవ్రీ 20 years కి ఒక జీరో యాడ్ అవుతుందంట కదా. అవును. సో అంటే వర్స్ట్ కేసులో నేను చెప్పేది. ఇప్పుడు బంగారం విషయంలో తీసుకోండి, ఒక జీరో 2 జీరోలు కూడా యాడ్ అయిపోతుంది, ఎంతగా పరిగెడుతుంది భూమి కానీ బంగారం కానీ. సో యాక్చువల్గా అయితే మీరు అన్నట్టు ఆ 10,000 కోట్లు 20,000 కోట్లు పై మాటనే చెప్పాలి ఇప్పుడు రేట్ Yes. ప్రకారం. సో అట్లాగా టైటానిక్ మాత్రం ఎక్స్ట్రాడినరీ మూవీ. బట్ అవతార్ ఒక డిఫరెంట్ జానర్లో తీశాడు అది. బట్ ఆయన కెమెరూన్ కూడా ఇంటర్వ్యూలో చెప్పింది కూడా, భారతదేశంలో ఉండే చందమామ కథలే నాకు ఇన్స్పిరేషన్, దానికి ఇన్స్పిరేషన్గా ఈ స్టోరీ ఎట్లా తీశానని కూడా చెప్పాడు ఆయన. ఎనీహో ఈ ఇయర్ 2025 ఇంకొక 2 రోజుల్లో అయిపోతుంది కాబట్టి, ఈ ఇయర్లో ఓవరాల్గా వరల్డ్ వైడ్గా బిగ్గెస్ట్ కలెక్ట్ చేసింది నేజా 2. ఇక ఇండియన్ పరంగా బిగ్గెస్ట్ కలెక్షన్స్ అని ప్రస్తుతానికి దురంధర అంటున్నారు, అంటే తక్కువ రోజులు ఎక్కువ కలెక్షన్ కాబట్టి. మేబీ అది 1100 కోట్లతో ఆగిపోతుందా, దంగల్ని బ్రేక్ చేస్తుందా అనేది చెప్పలేం. బట్ సినిమాకైతే ఓవరాల్గా ఆయనకి అసలు చాలా రోజుల తర్వాత బిగ్గెస్ట్ బ్రేక్ అనమాట, విధంగా చెప్పాలంటే. అదే దీపికా పదుకునే వాళ్ళిద్దరూ Yes, sir. మ్యారేజ్ చేసుకున్నారు కదా. సో దురంధర్ కూడా అంటే ఒక రకమైన పేట్రియాటిజం సంబంధించింది. ఈ మధ్యకాలం మనకి ఈ ఓవరాల్గా నేను ఇంతకు చెప్పాను కదా, ఇండియాలో ఎస్పెషల్ తెలుగు స్క్రీన్ మీద బాగా వచ్చిన సినిమాలు బాగా ఆడినవి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఓజీ ఒకటి బాగా ఆడింది, ఇంకా బాలయ్య గారి అఖండ 2, వెంకటేష్ గారికి ఏంటది సంక్రాంతికి వస్తున్నాం మంచి హిట్ అయింది. సో ఓవరాల్గా చూస్తే సౌత్ ఇండియన్ స్టార్ సినిమాలే పాన్ ఇండియా లెవెల్లో బాగా ఆడాయి. ఈవెన్ పుష్ప 2 కూడా ఈ ఇయరే కదా, లాస్ట్ ఇయర్ అనుకుంటా, సారీ ఈ ఇయర్ కాదు. అవన్నీ మన రికార్డ్స్ అని మనవే ఉన్నాయి కదా. దంగలే ఎక్కువ ఉందనే కారణం కూడా ఏంటంటే లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ మాట్లాడుకునే వాళ్ళు ఎక్కువ కాబట్టి దానికి హైప్ ఉండొచ్చు. బట్ మొదటి నుంచి స్టార్స్ అంటేనే అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఇలాగ రుద్దారుగా, మన వాళ్ళకి ప్రాధాన్యత కూడా లేకుండా. సో ఆ పరంగా నేనైతే అది పెద్ద కలెక్షన్స్గా పట్టించుకోను. తెలుగులో వచ్చిన కలెక్షన్సే సూపర్ అంటాను. ఒక ప్రాంతీయ భాష అయిండి కూడా అన్ని 1000 కోట్లు కలెక్ట్ చేయడం అనేది గొప్ప విషయమే కదా. సో ఓవరాల్గా అయితే నేజా 2 ఇప్పుడు ప్రస్తుతానికి వినిపిస్తున్న బిగ్గెస్ట్ హైయెస్ట్ కలెక్షన్ సినిమా వరల్డ్ వైడ్గా, అది కూడా చైనా వాళ్ళది. అది సో మనకు కూడా యానిమేషన్స్ నడుస్తాయా అనుకున్నారు కానీ, ఇప్పుడు మహావతార్ నరసింహ చూడండి, జస్ట్ 30 కోట్లు ఎంత పెట్టారంట ఆ యానిమేషన్కి. 30 కోట్లు 40 కోట్లు జస్ట్ యానిమేషన్కి 330 కోట్లు కలెక్ట్ చేసిందంట. ఇప్పటికీ స్ట్రీమింగ్ అవుతుంది. పిల్లలు అయితే ఎంత ఇష్టంగా చూస్తున్నారు. అంటే ఉన్న పురాణ గాథల్ని కరెక్ట్గా చూపించారు అక్కడ. నెక్స్ట్ మా పరశురామ అవతార్ కూడా ఏదో నెక్స్ట్ రాబోతుందని కూడా టాక్ ఉంది, చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.